మహిమ కలుగులాగున. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 21వ పాట, త్రిత్వమై నిత్యత్వమునని ఇచ్చుటకు దేవా. ఈ పాట పాడుతూ ఉదయకాలపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయంలో నీకు బట్టబయలే కోరికలు నీకు తెలిసేనవి, ఏ రహస్యం నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం నిత్యంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయంలో తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవ, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాశయం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపను మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుర్చేతి వైపున కూర్చుండు వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమే సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల యొక్క సంగ్రహం, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు
ఆధారమై ఉన్నది. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యముంటకును ప్రభు యొక్క శరీర రక్తములు పుచ్చుకుంటకు మనం కూడి వచ్చినాము. కాబట్టి మోకాలుని మౌనంగా మనం పరిశీలించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసముతో ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. మీ పాప నిమిత్తం వాస్తవంగా పడుదలతో పశ్చాత్తాపడి మీ పొరుగు వారిల ప్రేమయు స్నేహం కలిగి ఉండి ఇక నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనొచ్చు. క్రొత్త నడవడిగా వారు నిశ్చయించుకొనిచున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకోవడం. అందరం కలిసి పాప ఒప్పుకోలు ప్రార్థన చేయదము. పరలోక తండ్రి, నీకును మా పొరుగువారు విరోధముగా పాపం చేసి మనం కొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడుచుకుని క్రీస్తు నామమును పలికి దుష్టత నుండి తొలగిపోండి. మమ్మల్ని కనికరించమని నేను బతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములను క్షమించు. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవించి నీ పరిశుద్ధ నామమును మేమిద్దరు హృదయపూర్వకంగా క్షమించు. ఇప్పటి నుండి కృత నడవడిగా నేను సేవించడానికి శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎదుగు నిజముగా అమలు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యం నుండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరుని క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపు నమ్మలు వారందరికీ పాపములను క్షమించడం తన గొప్ప కనిపని మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మన పాపములను క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందు మనల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవనం తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదము. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక పరిశుద్ధ దినమును ప్రభు దినమును అనుగ్రహించి నీ కృపా సింహాసనము ఉదయ కాలమున మేము చేరి రాగలుగుటకు మీరు అనుగ్రహించిన భాగ్యమును బట్టి వందనాలు. ఎంతోమంది ప్రభువా ఈ దినమును చూడాలని ఆశపడి చూడలేక మరణించినట్టుగా మీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడుచు సంరక్షిస్తూ పోషిస్తూ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభు ఉదయ కాలమున మీ మెల్లడైన స్వరమును వినగోరి నీ సన్నిధికి వచ్చాడు. ప్రభు మీరే మాకు తోడైండము. వాక్య పరిచయలను మేము ప్రవేశించనైనాం. పరిశుద్ధాత్మదేవ మీరే మాకు తోడైండము. అయ్యా మీ స్వరమును మాకు వినిపించి ఈ ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మనమందరం అలాగే కూర్చునిండగా దేవుని వాక్యములు చదువుగా విన్నాము. మొదటి పాఠము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 31వ వచనం వరకు చదువుతున్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 31వ వచనం వరకు. ఈ పరిశుద్ధ ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి మొదటి బైబిల్ పాఠము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు గల దేవుని వాక్యము.
సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం ప్రారంభం. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసింది. అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడింది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకున్నట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుండేది. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుండేది. ఈ మటునకు మొదటి పాఠం సెలవు. ఓ దేవా మనమందరం లేచి నిలుచుని ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తర భాగం గాను కీర్తన 19వ కీర్తనను చదువుకుందాము. ఈనాటి మన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగంగా సంకీర్తన 19 మొదటి నుండి చివరి వరకు వచనం వాచి వచనం చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 19. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలువెచ్చున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తన చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొన్న వాడెవడు? తన రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కలుగుగా. ఆదిని నేపుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములలోను. దయచేసి కూర్చున్నాం. రెండవ పాఠం చదువుకుందాము.
రెండవ పాఠం అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25 వచనములను చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దానిని కనిపెట్టుదుము. ఇంతటితో రెండవ పాఠము సరి. మనమందరం లేచి నిలుచుని సువార్త పాఠం చదువుగా విందాము. సువార్త పాఠము పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 22 నుండి 25 వచనాలను చదువుకుందాం. నేటి ఆరాధనకై ఏర్పాటు చేయబడిన 3వ పాఠంగా లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనములు చదువుకుందాం. చేయబడిన 3వ పాఠంగా లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనములు చదువుకున్నాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగులు గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఇంతటితో మూడో పాఠం సరి. దయచేసి మనమందరం కూర్చున్నాం. అలాగే కూర్చొని 653వ పాట జీవితమంతా నీ ప్రేమ గానం. ఈ పాట పాడుచు మనము వాక్యం కొరకై మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. 653వ పాట.
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనందగానముతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబున తీర్చితివిగా. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబున తీర్చితివిగా. కల్వారి గిరిపై చూపిన ప్రేమ స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనందగానముతో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో. ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా. స్తుతింతు నా రక్షకా, స్తుతింతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనందగానముతో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున చేరువచ్చిన మీ అందరికీ మరొక మారు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని అద్వితీయమైన కృపను బట్టి దేవుడు మరొక పరిశుద్ధ దినమును, ప్రభు దినమును మనకు అనుగ్రహించి ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మనమందరము దేవుని సన్నిధిలో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకే నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కలిసి తీయండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 19వ కీర్తన మొదటి 3 వచనములను మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన 19వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. తల్లోంచి ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మరొక మారు నీ కృపా సింహాసనం ఎద్దకు మేము కూడి రాగలగటానికి మీరు ఇస్తున్న భాగ్యమును బట్టి వందనాలు. మీరు మాట్లాడే దేవుడవని విశ్వాసముతో నమ్ముతున్నాం. ప్రభా, మీ పాదముల చెంతకు వచ్చాం. ఎవరెవరు ఏ అక్కరతో ఈ ఉదయకాలమున మీ వాక్యమును వినగోరి ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడవు. మీరు మాట్లాడే దేవుడు కనుక ప్రతి వారి అక్కర కొద్ది మీరే వారికి కావలసిన జీవాహారమును దయచేయమని, అల్పుని అయోగ్యులను మీరు జ్ఞాపకం చేసుకుని మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నన్ను కేవలం మీ నోటి పొరగా వాడుకొనమని, వినగలిగిన మనస్సు గ్రహించే బుద్ధి మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామమున చేరొచ్చిన మీ అందరికీ మరొక మారు శుభములు వందనాలను తెలియజేస్తున్నాను. ఈ దినం మన సిఎస్ఐ ఆల్మానిక్ను అనుసరించి పెంతెకోస్తు తర్వాత వచ్చేది 3వ ఆదివారముగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఈ దినమును మనం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన సిఎస్ఐసి నాడు వారు మనకిచ్చినటువంటి మరి ఆ అంశము లేదా మరి కేటాయించిన ఈ వారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వీఆర్ అబ్జర్వింగ్ టుడే యాజ్ ఎ ఎన్విరాన్మెంటల్ సండే. ఈ దినాన్ని మనము పర్యావరణ ఆదివారముగా జ్ఞాపకం చేసుకుంటాం. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినముగా మనము జరుపుకున్నాం. మరి అందుకు పురస్కరించుకొని ఈ దినమున మన ఆరాధనలో ఈ అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే సృష్టి దేవుణ్ణి మహిమపరచుచున్నది. సృష్టి దేవుణ్ణి మహిమపరచుచున్నది. క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్. క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్. పర్యావరణం అన్నది దేవుని చేత సృజించబడిన ఒక పవిత్రమైన కార్యం. అలాగే సృష్టి పట్ల దేవుడు మానవునికి ఇచ్చిన బాధ్యత కూడా ఈ ఎంతో పవిత్రమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మానవుణ్ణి మొదట సృష్టించలేదు, కానీ మానవుని యొక్క మనుగడకు అవసరమైనటువంటి పర్యావరణాన్ని మొదటగా ఆయన సృష్టించాడు. సో మొదట మానవుని సృజించి తర్వాత ఆయనకు అవసరమైనవన్నీ ఆయన సమకూర్చలేదు. దేవుడు ఏదైతే అవసరమో అది ముందే సృష్టించేశాడు. ఆ క్రమంలో ఆయన చివరిగా మానవుని సృజించి ఆ మానవుని కొరకు మరి ఈ పర్యావరణాన్ని ఆ బాధ్యతని అప్పగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 5 దినములు ఆయన సృష్టిని కలగజేసిన విధాన్ని గురించి వ్రాయబడి ఉంది. అలాగే ఆయన వేటినైతే సృష్టించాడో వాటిని అన్నిటినీ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకై మరి ఆయన సృజించినట్లుగా మనం చూస్తున్నాం. వితౌట్ అ పర్పస్ హి డిడ్ంట్ క్రియేట్ ఎనీథింగ్ వితౌట్ పర్పస్. ఇక్కడ గమనించాలి, సూర్యుని చంద్రుణ్ణి కలగజేశాడు ఎందుకంటే అది వెలుగునివ్వటానికి. అలాగే ఆయన పచ్చని ఆకుకూరల్ని లేదా ఫలవృక్షములను మానవాళికి సృజించాడు. ఎందుకొరకంటే అవన్నీ మానవునికి ఆహారం అగునట్లుగా. ఈ సృష్టిలో కలగ చేసినది ఏది కూడా ఏదో వేగంగా కలగ చేయలేదు, కానీ ప్రతి వాని వెనక ఒక ఉద్దేశం ఉంది. తాను కలగ చేసిన సమస్తము కూడా దేవుని ఔన్నత్యాన్ని చాటాలి. అది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశంగా ఉంటున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతము మనం ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితులను మనం దృష్టించగలిగితే మానవుని బాధ్యత రాహిత్యము ఇక్కడ మనం చూడగలం. దేవుడు ఎంతో బాధ్యతను మనకు అప్పగిస్తే ఆ బాధ్యతను నెరవేర్చకపోగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించుట ద్వారా పర్యావరణ యొక్క మరి ఆ పాడు చేయడానికి లేదా మరి పర్యావరణము చెడిపోవడానికి మనం కారకులముగా ఉంటున్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి బాధ్యతాయుతమైన లేదా బాధ్యత రాహిత్యమైనటువంటి ఈ పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని చూచి చింతిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టిలో ప్రతిదీ అనగా ప్రతి జీవి మరో జీవిపై ఆధారపడి జీవించాలి. ప్రతి జీవి కూడా మరో జీవిపై ఆధారపడి జీవించాలి. ఆల్ క్రియేషన్ ఈజ్ ఇంటర్లింక్డ్ and interdependent. So all creation is interlinked and interdependent. ఇక్కడ గమనించాలా, సమస్త జీవము కూడా సౌభ్రాతృత్వాన్ని సౌజన్యతని కాంక్షిస్తూ దేవుడు కలగచేశాడు. సో ఫుడ్ చైన్ని మనము ఆలోచన చేస్తే చిన్న పురుగు పెద్ద జీవికి ఆహారం, ఆ పెద్ద జీవి మరో జీవికి ఆహారం. ఇలాగ మనం ఫుడ్ చైన్ చూస్తే అవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి జీవి, ప్రతి వనరు, ప్రతిది కూడా ప్రత్యేకమైనది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగింది. సో ఇవన్నీ కూడా ఒక సమతౌల్యతను పాటిస్తూ తన వంతు చేయవలసినది చేస్తూ అవి సృష్టి యొక్క సౌభ్రాతృత్వాన్ని కాపాడుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక ప్రముఖ సంగీతకారుడు ఆయన ఒక ఊరిలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళాడు. సో ఈజ్ అ గ్రేట్ మ్యూజిషియన్, ఈజ్ హావింగ్ ఎ టీమ్
దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఆర్కెస్ట్రా. సో ఆ రోజు ఆ ఊరిలో వారు ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళారు. ఆ ప్రదర్శనలో భాగంగా ఆ మ్యూజిషియన్స్ అంతా కూడా కూర్చొని వారు రిహార్సల్ చేయడం మొదలుపెట్టారు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ముందు సిద్ధపాటు అన్నది అవసరం. సో వీరు కూడా ఏం చేశారంటే ఆ మ్యూజిషియన్ ఆయన బృందము వారు ప్రదర్శన ఇవ్వడానికి ముందు వారందరూ కలిసి వారు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు, రిహార్సల్ చేస్తున్నారు. ఆ రిహార్సల్ చేసే క్రమంలో పెద్ద వాయిద్యాలు మొదలుకొని చిన్న వాయిద్యాల వరకు అన్నీ కూడా క్రమముగా వారు ఏర్పాటు చేశారు. ఆ సింఫనీ అవన్నీ కూడా కలిసి ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు. ఆ కోఆర్డినేట్ చేస్తూ వారు వాయించుతున్న క్రమంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆయన ఆ రిహార్సల్ని స్టాప్ చేశారు. ఎందుకు అర్థం కాలేదు అందరికీ. బాగా జరుగుతుంది కదా, నోట్స్ అన్ని కరెక్ట్గా ప్లే చేస్తున్నాం కదా, ఆయన ఎలా చేయి చూపిస్తే అలాగా గైడెన్స్ ప్రకారము ప్లే చేస్తున్నాం కదా, ఎక్కడ మిస్టేక్ జరిగింది, వై ఈ స్టాప్ డైస్ అని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఈ క్వైర్ కండక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన అన్నాడంట, వేర్ ఈస్ దాన్ని ఏమంటారంటే ఓకే ఇన్స్ట్రుమెంట్ని జా హార్ప్ అంటారు. అది నోట్లో పెట్టుకొని చిన్నగా టీం 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 ఇట్లా ఆయన మిడుతుంటాడు. ఆ జా హార్ప్ యొక్క సౌండ్ని ఈయన వినలే. వాస్తవం ఏమిటంటే అందరూ వాయిద్యాలు వాయిస్తుంటే ఈ జా హార్ప్ని ఎవడైతే వాయిస్తాడో వాడు అనుకున్నా అంట, ఇంత పెద్ద ఇన్స్ట్రుమెంట్స్లో ఇంత పెద్ద ధ్వనిలో లేదా ఈ సౌండ్స్లో నా ఈ చిన్న జా హార్ప్ చేసే ఈ సౌండ్ ఎవరికి వినపడుతుంది అని అనుకుని వాడు వినకుండిపోయాడంట. కానీ ఎవరైతే ఈ కండక్ట్ చేస్తున్నాడో ఈ క్వైర్ మాస్టర్కి తెలుసు ఎప్పుడు ఏ సౌండ్ రావాలో ఏది వినాలో తనకు తెలుసు. ఆయన పసిగట్టాడు. సో ఇమ్మీడియట్గా అన్నాంట, వేర్ ఈస్ జా హార్ప్, ఆ వాయించేవాడు ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చెప్తున్న సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుణ్ణి మహిమపరచవలసినదిగా ఉంటున్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఇందులో ఏది తక్కువ కాదు. ప్రతి జీవి, ప్రతి వనరు, ప్రతిదీ కూడా అన్ని కలిసి కట్టుగా మనము ప్రభువును మహిమపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ సృష్టి యొక్క సమతౌల్యతలో ప్రతిదీ కూడా ఎంతో ప్రాధాన్యమైనది, ప్రముఖమైనది. ఇందులో ఏది తప్పిపోయినా సృష్టికర్తను మహిమపరచుటలో మనము ఉదాసీనతని, నిర్లక్ష్యాన్ని మనం కనపరిచినట్లే. చదువుకున్న వాక్య భాగం అనుసరించి సృష్టి ఎలా దేవుణ్ణి మహిమపరచుచున్నదో క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. ముఖ్యంగా మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే, క్రియేషన్ ప్రొక్లైమ్స్ దట్ గాడ్ ఈజ్ omniscient. Creation proclaims that God is omniscient. దేవుడు సర్వజ్ఞాని అని ఈ సృష్టి ఆయనను మహిమపరచుచున్నది. దేవుడు సర్వజ్ఞాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము నుండి మనం కొన్ని మాటలు చదువుకున్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 31 వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానమును గూర్చి మాట్లాడటంను మనం చూస్తున్నాం. ఈ మరి గ్రంథకర్త ఈ అధ్యాయంలో సామెతలు 8లో జ్ఞానమును గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము అన్నది దేవుని యొక్క మూర్తిమత్వమై ఉన్నది. జ్ఞానము దేవుని యొక్క మూర్తిమత్వం. ఇంకా చెప్పాలంటే దేవుడు సర్వజ్ఞాని. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ క్యారెక్టరిస్టిక్. ఆయన ఎవరు అంటే సర్వజ్ఞాని. ఆయన జ్ఞానము చేత కలుగచేసిన కార్యములు ఆయనను మహిమపరచుచున్నట్లుగా మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక ఏదైనా ప్రోడక్ట్ని ఇన్వెంట్ చేయగలిగాడు. ఆ ప్రోడక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది తాను కలుగచేసిన వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని చాటాలి. ఈరోజు మనం అంటుంటాం, హూ ఇన్వెంటెడ్ టెలివిజన్, ఆర్ హూ ఇన్వెంటెడ్ రైల్వే ట్రాక్, ఆర్ హూ ఇన్వెంటెడ్ రేడియో, హూ ఇన్వెంటెడ్ ఫోన్. ఎందుకంటే ఇవి మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ఇది వాడుతున్నప్పుడు దీని యొక్క ఔన్నత్యం ఏంటంటే ఇది కలుగజేసిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం. ఒకవేళ మనం అంటుంటాం, ఒకవేళ థామస్ ఆల్వా ఎడిసన్ కింద బల్బు కనుక్కోకపోయి ఉంటే
ఈరోజు మనకి పవర్ ఉండేది కాదు. ఎందుకంటే ఈరోజు వీఆర్ ఎంజాయింగ్ ద పవర్. ఈ పవర్ని ఎంజాయ్ చేసే క్రమంలో మనం ఏం చేస్తున్నాం? దీన్ని కలుగజేసిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. సేమ్ వే ఈరోజు ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టి యొక్క ఔన్నత్యం అంతా కూడా దేవుడు యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 145వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఆయన క్రియలు అంటే ఏవైతే ఆయన చేశాడో ఆ పనులన్నీ కూడా ఆయనను మహిమపరచుచున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడింది, ఆయన తన బలము చేత భూమిని సృజించెను. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాలి, దేవుడు తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు, అలాగే తన ప్రజ్ఞ చేత, తన ఇంటెలిజెన్స్ చేత ఆకాశమును విశాలపరిచాడు అని వ్రాయబడింది. సో when we look around the nature, we can see the God's wisdom and intelligence. సో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. when we will look around the nature, మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూస్తే దేవుని యొక్క మరి విజ్డమ్ ఏంటో, ఆయన ఇంటెలిజెన్స్ ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 147వ కీర్తన 5వ వచనం రాయబడింది, ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తివంతుడు, ఆయన జ్ఞానమునకు మితిలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానం ఎలాంటిదంటే ఆయన జ్ఞానము ఇంతే అని మనము లిమిట్ చేయలేం. ఎందుకంటే ఇట్స్ లిమిట్లెస్, ఇట్స్ అన్ ఇన్ఫినిటీ. మనకున్న జ్ఞానానికి ఒక హద్దు ఉంటుంది. వీ కెన్ నాట్ థింక్ మోర్ అబౌట్ ఇట్. మరి తర్వాత మనం ఇంకా ఆలోచించలేం. కానీ దేవుని జ్ఞానము మితి లేనిది అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కలుగ చేసిన ఆకాశములు ఏమంటున్నాయి చూడండి. మనం ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్నాం. కీర్తన 19వ కీర్తన 1వ వచనం రాయబడింది, ఆకాశములు దేవుణ్ణి మహిమపరచుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆకాశమును చూచినప్పుడు లేదా అంతరిక్షాన్ని చూచినప్పుడు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనము అర్థం చేసుకోగలము. కీర్తన 104వ కీర్తన 24వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత వాటన్నిటినీ కలుగ చేసితివి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏదో వేగ్గా ఏది క్రియేట్ చేయలేదు. కలుగును గాక అనగానే ఏదో కలిగిపోయాయి, దేవుడు ఇది ఎందుకు చేశాడు, ఇది వేస్ట్ది అన్నానికి లేదు. ప్రతిదీ కూడా ఒక ఉద్దేశం చేత, ఆయన జ్ఞానం చేత వాటిని కలుగ చేసినట్లుగా నువ్వు చూస్తున్నావు. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఈరోజు మన చుట్టూ ఉన్న సమస్తమును ఆయన సృజించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త సృష్టి దేవుని యొక్క అనంతమైన జ్ఞానమును, మూర్తిమత్వాన్ని వివరిస్తుండగా నీవు దేవుణ్ణి మహిమపరచుచున్నావు. ఎంటైర్ క్రియేషన్ ప్రొక్లైమింగ్ గాడ్స్ గ్లోరీ. బట్ వాట్ అబౌట్ యు అండ్ మీ? ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నా? దేవుని మహిమని మన జీవితాల ద్వారా గణపరుస్తున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను సృజించిన దేవుడు, నిన్ను సృజించినటువంటి నీ గొప్ప దేవుని నీవు ఆరాధిస్తున్నావా? ఆయనకు చెందవలసిన ఘనతని, మహిమని నీవు ఆయనకి ఇస్తున్నావా? ఇది ఈ ఉదయకాలాన నీవు పరిశీలన చేసుకోవాలి. నీవు సృజించబడిన తీరుని నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీవు ఎలా సృజించబడ్డావో, నీ సృష్టికర్త నిన్ను ఎలా సృజించాడో నీకు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ వ్రాయబడింది. దయచేసి మనం చూద్దాం. నీవు నేల మంటితో నిర్మించబడ్డా. ఎక్కడి నుంచి నిర్మించబడ్డా అంట? నువ్వేదో ఒక ప్రశస్తమైన మెటీరియల్ చేత కాదు. ఎక్కడి నుంచి నువ్వు వచ్చావంటే
You don't have any value when you created from the dust. దేవుడు నిన్ను ఆ నేల మంటిలో నుండి నిన్ను క్రియేట్ చేసినప్పుడు యు డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఎందుకంటే ఒకవేళ బంగారంతో చేసి ఉంటే దెర్ ఇస్ సమ్ వాల్యూ కదా, ఒకవేళ ప్లాటినంతో చేసి ఉంటే దెర్ ఇస్ సమ్ వాల్యూ. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంట? ఎక్కడి నుంచి? యు ఆర్ ఫ్రమ్ ద డస్ట్. ఆ మట్టిలో నుండి ఆయన నిన్ను తయారు చేశాడు. సో వెన్ యు ఆర్ క్రియేటెడ్ దెర్ ఇస్ నో వాల్యూ. అయితే ఎప్పుడైతే ఆయన తన జీవవాయువును నీకు ఇచ్చాడో అప్పుడు నీవు ఆయన వలే చేయబడ్డావు. జీవవాయువు ఎప్పుడైతే మనలోకి ప్రవేశించిందో, ఆయన ఎప్పుడైతే తన జీవాత్మని మనకు ఊదగా అప్పుడు మనము జీవాత్మ ఆయన అనగా మనము we came into life. అప్పుడు నీవు ఎవరు అంటే you are created in his own image and likeness. You are created in his own image and likeness. కీర్తనకారుడు అంటున్నాడు 139వ కీర్తన 14వ వచనంలో, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. సో కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను కలుగ చేసిన విధాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తోంది, నాకు భయం కలుగుతోంది. అలాగే అదే అధ్యాయంలో 16వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నింపింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. ఈ మాట చాలా చాలా ఆలోచించాలి. అన్నాడు, నియమింపబడిన దినములలో ఒకటైనను గడవక మునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ని ఎవరైనా కనుక్కున్నారు, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో దే విల్ గివ్ ఫర్ ఏమంటారంటే దానికంటూ ఒక లైఫ్ని అంటే ఒక కొంత కాలాన్ని కేటాయిస్తారు. సో గ్యారంటీ అంటే ఇన్ని సంవత్సరాలు ఇది ఉంటుంది, తర్వాత దాని మనుగడ కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనము ఈ టాబ్లెట్స్ కొంటున్నాం, ఎక్స్పైర్ డేట్ అందులో ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ని తయారు చేసే ముందే అది ఎంతకాలం మన్నుతుందో వాళ్ళు చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కానీ లేకపోతే ఇంకొక వస్తువు కానీ ఇంతకాలం మన్నికి వస్తుందని చెప్తారు. ఆ లోపు అది చెడిపోవచ్చు, అంతకంటే ఇంకా ఎక్కువగా అది పని చేయొచ్చు. దానికంటూ ఒక సర్టన్ పీరియడ్ మాత్రం అంటే ఇంతవరకు పని చేస్తుంది అంటే ఆ లోపు చెడిపోవచ్చు, అంతకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు. కానీ కరెక్ట్గా ఇన్ని రోజులని ఇన్ని గంటలని ఇంతవరకే పనిచేస్తుందని ఏ ప్రొడక్ట్ మీద రాసి ఉండదు కదూ. కానీ నిన్ను కలగ చేసినప్పుడు నీ గురించి నీ దేవునికి తెలుసు. నువ్వు పిండమై ఉండగా when you are forming from your mother's womb, ఆ చిన్న పిండమై ఉండగానే ఆయన దాన్ని చూస్తూనే ఆయన చెప్పేస్తున్నాడు, ఓకే ఈయన ఇన్ని రోజులు బ్రతుకుతాడు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్, దెన్ దిస్ చాప్టర్ క్లోజ్. సో ఆయన పుస్తకంలో ఆ గ్రంథంలో ఆ దినాన్ని లిఖిస్తారంట. సో ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత జ్ఞాని ఆయన కదా. నువ్వు ఫామ్ చేయబడుతుండగానే ఆయన నీ యొక్క జీవిత కాలాన్ని ఆయన లెక్కగట్టి అందులో రాసుకుంటున్నాడు. ఎంత జ్ఞానం అది కదూ. అది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనగాడు అన్నాడు, అయ్యా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ప్రియమైన బిడ్డ, కీర్తన 8వ కీర్తన 3 నుంచి 6 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన 8వ కీర్తన 3 నుంచి 6 వచనాలని మనం చదువుకుందాం. అక్కడ వ్రాయబడి ఉంది చూడండి. కీర్తన 8వ కీర్తన 3 నుంచి 6 వచనం అంటున్నాడు కీర్తనకాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటివాడు. ఎందుకంటే ఆయన కలుగ చేసిన చంద్ర నక్షత్రాలని లేదా ఆయన కలుగ చేసిన ఆకాశాన్ని సృష్టిని చూసినప్పుడు ఇంత సువిశాలమైనటువంటి మరి నేచర్లో మనిషి చాలా మైన్యూట్ అంటే చాలా చిన్న, చెప్పాలంటే లెక్కకే రాడు
అలాంటి జీవి. ఆ మనుషుని గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. కానీ దేవుడు ఆ మనిషికి లేదా ఆ నరపుత్రునికి ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటి అంటే, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేశాడు. ఏమన్నాడు? ఎంత చక్కటి మాట ఇది కదా. నువ్వు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అలాగే అన్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. సో దేవుడు క్రియేట్ చేసిన ఈ ఎంటైర్ యూనివర్స్ మీద ఆయన మనకి అధికారాన్ని కట్టబెట్టాడంట. సో ఎంత చక్కగా ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నావా? ఈ సృష్టిలో నువ్వేం పెద్ద తోపుగా, మనిషిగా మనకున్న లిమిటేషన్స్ మనకు తెలుసు. మనకంటే బుద్ధిజీవులు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి, మనకంటే బలమైనటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. వాటికి మనకు ఉన్న ప్రధాన తేడా ఏంటంటే, నీవు దేవుని ఇమేజ్లో ఉన్నావు. యు ఆర్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ ఇన్ హిస్ లైక్నెస్. నిన్ను చూసిన ప్రతి వాడు కూడా దేవుడు ఎలా ఉంటాడో చెప్పగలరు. ఎందుకంటే యు ఆర్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. నిన్ను చూస్తే, నీ గుణగణాన్ని చూస్తే నీ దేవుడు ఎలా ఉంటాడో చెప్పగలరు. సో వీఆర్ హ్యావింగ్ ద ప్రివిలేజ్. సో ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే దానికి కారణం దేవుని కృప, దేవుడు నిన్ను కలుగ చేసిన విధానం. సో నీకున్నటువంటి స్థితిని బట్టి నీవు దేవుని మహిమపరుచున్నావు. సో ఎంటైర్ క్రియేషన్లో ప్రతిదీ కూడా వాటి యొక్క పరిస్థితిని బట్టి అవి దేవుని సృష్టిలో అవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 19వ కీర్తనలో 3వ వచనం అంటున్నాడు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి కంఠస్వరము వినబడదు. వాటి భాష లేదు, నిజమే, అవి మాట్లాడలేదు, వాటి కంఠస్వరం లేదు, బట్ స్టిల్ దే ఆర్ ప్రొక్లైమింగ్ ద గాడ్స్ గ్లోరీ. ప్రియమైన దేవుని పిల్లరా, ఉదయకాలన జ్ఞాపకం చేస్తూ నువ్వు దేవుని ఉద్దేశం నెరవేరుస్తూ ఆయనకు మహిమకరంగా నువ్వు జీవిస్తున్నావు. పౌలు ఒక చక్కటి మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలెను. వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్ కదా. దేవుడు నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే ఆయన ఘనపరచబడాలి. ఇది ఆయన కోరిక. ఈ ఉదయకాలన నీవు ఇట్టి కోరికను కలిగి ఉన్నావు. నీ సృష్టికర్తని నీవు ఘనపరుస్తున్నావు. ఆయన అనంత జ్ఞాని. నేను కలుగ చేసిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. సో ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని నువ్వు స్తుతించడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు మనం ఎలా ఉన్నామంటే సృష్టికర్తను విడిచిపెట్టాం, సృష్టిని ఆరాధిస్తున్నాం. దేవునికి చెందవలసిన ఘనతని, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమని మనము వేటికో ఆపాదిస్తూ దేవునికి దూరమైపోతున్నాం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, 95వ కీర్తన 7వ వచనంలో అన్నాడు, రండి యెహోవా సన్నిధిని సాగిలపడదు, రండి నమస్కారం చేసి సాగిలపడదు, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు. ఉదయకాలన నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ ఆత్మతో సత్యముతో నువ్వు ప్రభుని ఆరాధించగలిగితే, నువ్వు కలుగ చేసిన ఉద్దేశమును నువ్వు జ్ఞాపం చేసుకుంటూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నువ్వు జీవించగలిగితే, అదే నువ్వు దేవునికి ఇచ్చే రెవరెన్స్, అదే దేవునికి నువ్వు ఇచ్చే గౌరవము, ఆరాధన అని జ్ఞాపకం చేస్తుంది. రెండవది మనం గమనించినట్లయితే, క్రియేషన్ ప్రొక్లైమ్స్ దట్ గాడ్ ఈజ్ omnipotent. Creation proclaims that God is omnipotent. దేవుడు సర్వశక్తివంతుడు. మనం విన్నాక చూసాం, దేవుడు ఎవరంట? ఈ సృష్టి దేవుడు ఏమని మరి మహిమపరుస్తుందంటే ఆయన అనంత జ్ఞాని అని చెప్పాడు. ఇప్పుడేమంటుంది సృష్టి? మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే అంటుంది, సృష్టి అంటుంది ఆయన సర్వశక్తివంతుడు
అని సృష్టి దేవుని మహిమపరచుచున్నది. సువార్త పాఠముగా మనం చదువుకున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు మనం చూసాం. దేవుడు సమస్త సృష్టికి ఆధారభూతుడు, ప్రతి వాటిని తన జ్ఞానం చేత నిర్మించాడు అని మనం తెలుసుకున్నాం. ఆయన సృజించిన వాటిపై ఆయనకు అధికారము కలదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. నిజమేనా? నిజమేనా? ఆయన సృజించిన వాటిపై ఆయనకు అధికారము కలదు. కుమ్మరున్నాడు, ఆయన ఆ సార పైన మంటి తీసుకొని ఒక కుండం చేస్తున్నాడు. ఆయన తనకిష్టమైన రీతిగా దాన్ని మలుస్తాడు. యు డోంట్ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ హిమ్. అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అడగడానికి వెళ్ళలేదు. బికాస్ ఈస్ ఎ క్రియేటర్. దాని మీద తనకు అధికారం ఉంది. ఆయనను సుందరమైనటువంటి ఒక చక్కటి మరి ఆయన ఆ కుండలను తయారు చేయొచ్చు, అనుకుంటే దాన్ని అప్పుడక్కడ డిస్ట్రాయ్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ హిమ్. అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే సృష్టిపై దేవుని యొక్క అధికారము ఇక్కడ ఆయన మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా పరిచయం ముగించుకొని వారు దోణెక్కి ఆ సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్నారంట. మరో ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ క్రమంలో వారు ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభులు వారు నిద్రపోయారు. ఆ నిద్రపోయినాడు. ఆ క్రమంలో గమనించినట్లయితే ఉన్నటువంటి ఆ సముద్రం మీద తుఫాను రేగింది. అలలు రేగుతున్నాయి, గాలి విసురుతోంది. వాటి యొక్క ప్రభావం చేత ఆ అలల చేత దోణె కొట్టబడుతుంది. ఆ దోణెలోనికి నీళ్లు చేరుతున్నాయి క్రమక్రమంగా. ఆ క్రమంలో దోణె మునిగిపోయి సాగినప్పుడు వారు ఆ అపాయకరమైన స్థితిలో ఉండి వారు కేకలేస్తున్నారంట, ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం, మమ్మల్ని కనికరించు. యేసు ప్రభు లేచాడు, గాలిని సముద్రమును గద్దింపగా అవి నిమ్మలమాయను అని వ్రాయబడింది. లూకా సువార్త 8వ అధ్యాయము 22-25 వచనాలు, అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే ఇన్సిడెంట్ గురించి వ్రాస్తున్నాడు. సో దేవుడు గద్దించగా గాలి, తుఫాను అనగా సముద్రము అణిచివేయబడ్డాయి. వెంటనే శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు అన్నారంట, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. సో ఈయన ఎలాంటి వాడు కదా అన్నాడు. గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అని చెప్పి శిష్యులు భయపడుతున్నట్టుగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గాలి తుఫాను మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపింపగా సమస్తము కూడా ఆయనకు లోబడుచున్నవి. ఆయన ఆజ్ఞాపించగా సమస్తము కూడా ఆయనకు లోబడుచున్నవి. ఆయన ఆజ్ఞాపింపగా ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. ఆయన ఆజ్ఞాపింపగా సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలు ఆయన మాటకు లోబడుచున్నాయి. ఆయన ఆజ్ఞాపింపగా కాకులు ఆయన ఆజ్ఞకు లోబడి తన సేవకునికి ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నాయి. ఆయన ఆజ్ఞాపింపగా దయ్యములు పారిపోచున్నాయి, ఆయనకు లోబడుచున్నాయి. ఆయన ఆజ్ఞాపింపగా రోగులు స్వస్థత నొందుచున్నారు, మృతులు లేస్తున్నారు. బికాస్ ఈజ్ omnipotent. ఎవరైనా ఆయన సర్వశక్తివంతుడు. ఆయన ఆజ్ఞాపించగా సమస్తము ఆయనకు లోబడుచున్నవి అని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ విచారకరమైన పరిస్థితి ఏంటి అంటే, ఆయన కలుగ చేసినటువంటి మానవుడు ఆయన యొక్క స్వాభావిక ధర్మమును కలిగి ఉండాల్సినటువంటి మానవుడు ఆయన ఆజ్ఞను నెరవేర్చలేకపోవటం. వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. మనల్ని సృజించాడు దేవుడు, మనకంటూ కొన్ని బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. అయితే మనము ఆయన ఆజ్ఞను పాటించలేకపోతున్నాం. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. దయచేసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆదికాండము 1వ అధ్యాయం మనం గమనిద్దాం.
దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, సృష్టి పట్ల మానవుడు కలిగి ఉండవలసినటువంటి వ్యవహరించవలసినటువంటి తీరేంటి అన్నది ఇక్కడ స్పష్టముగా దేవుడు మానవునికి చెబుతున్నాడు. మనము ఆ ఉద్దేశాన్ని లేదా దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞని మనము పాటిస్తున్నామా లేదా దానికి విధేయత చూపుతున్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని, అలాగే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినట్లయితే వ్రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అలాగే 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. ఒకవేళ మనకు తెలుగులో అంత క్లియర్గా అర్థమవుతుందో లేదు తెలీదు, కానీ ఇంగ్లీష్లో చాలా చక్కటి వర్డ్స్ వాడారు. ఐ వాంట్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. మరిగా గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం, Genesis chapter 1 verse 28. God blessed them and said to them, be fruitful and increase in number, fill the earth and subdue it, rule over the fish of the sea and the birds of the air and over every living creature that moves on the ground. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనవి చూస్తున్నాం. ఒకటి సబ్డ్యూ ఇట్, రూల్ ఓవర్. అలాగే జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 15లో చూస్తే the Lord God took the man and put him in the garden of Eden to work it and take care of it. ఇక్కడ మరి 2 ఉన్నాయి, to work it, to take care of it. So altogether the purpose that we are humans being created is to subdue it, rule it, work it, take care of it. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు. సబ్డ్యూ ఇట్, దాన్ని లోబరుచుకొనండి. రూల్ ఇట్, దాన్ని ఏలండి. అలాగే 2వ వచనం చూస్తే జెనసిస్ చాప్టర్ 2:15లో వర్క్ ఇట్, దాన్ని సేద్యము చేయండి. 4వది టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, దాన్ని కాపాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన 8వ కీర్తన 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ 4 పనులను దృష్టిలో పెట్టుకొని ఆయన అంటున్నాడు, నీ చేతి పనుల మీద వారికి అధికారము ఇచ్చి ఉన్నావు. You make him ruler over the works of your hands and put everything which in his feet. ఆయన పాదముల క్రింద లేదా వాటన్నిటినీ నువ్వు ఆయన అధికారానికి అప్పగించి ఉన్నావు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అధికారము. ఇంతకుముందు కూడా అనేక సార్లు ఈ పర్యావరణ ఆదివారం సందర్భంగా ప్రసంగం చేస్తూ నేను చెప్తూ వచ్చాను. హీబ్రూ వర్డ్ రాధ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే రూల్ ఆర్ హ్యావ్ డొమినియన్ ఓవర్, అనగా అధికారాన్ని కలిగి ఉండటం. ఇక్కడ గమనించినట్లయితే మరి అధికారం అంటే ఎలాంటి అధికారము? దయచేసి గమనించండి, సంక్షేమముతో కూడిన ఏలుబడి. నాట్ ఫర్ వన్ సేక్ బట్ ఫర్ ద ఎంటైర్ క్రియేషన్. మనము అధికారాన్ని చెలాయించడం అంటే లేదా మనము అధికారాన్ని కలిగి ఉండి ఏలుబడి చేయడం అంటే మన స్వార్థం కొరకు కాదు, కానీ ఈ సృష్టి యొక్క సంక్షేమం కొరకు. ఇక్కడ గమనించినట్లయితే రూల్ ఇంప్లైస్ లార్డ్షిప్ బట్ నాట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్. రూల్ implies lordship but not exploitation. Humans are God's representatives, must rule his subjects as God does for his own good. దేవుడు తన యొక్క
సృష్టి యొక్క మంచితనాన్ని ఏ రీతిగా కోరుతున్నాడో అలాగే ఆయన ప్రతినిధులముగా మనము కూడా అట్టి మంచితనముతో ఈ సృష్టిని ఏలవలసిన వారమై ఉన్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి మన స్వార్థం కొరకై మనం వినియోగిస్తూ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వనరుని మనం మన స్వార్థం కొరకై వినియోగిస్తూ పాడు చేసేవారుగా మనం ఉంటున్నాం. లాస్ట్ 50 years యొక్క మరి స్టాటిస్టిక్స్ మనం చూడగలిగితే ఎప్పుడు లేనంతగా, గతంలో ఎన్నడూ లేనంతగా మనము ఈ కర్బన ఇంధనాన్ని మనము ఏం చేస్తున్నామంటే మనము విడుదల చేస్తూ వస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది 50 yearsలో. అది ఎంతగా ఇంక్రీజ్ అయిందంటే ఓజోన్ లేయర్ దెబ్బతినేంతగా. మనందరికీ తెలుసు ఓజోన్ లేయర్ దెబ్బతినడం ద్వారా కలుగుతున్న పరిణామం, ఎప్పుడు వర్షాలు కురవాలో అప్పుడు సరిగ్గా కురవడం లేదు, ఎప్పుడు వర్షాలు అవసరం లేదో అలాంటి పరిస్థితుల్లో విపరీతంగా వర్షాలు కురవడం. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టి ఎంతగా పాడైపోయిందో మనం గమనించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్, డెవలప్మెంట్, వీఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ గాడ్స్ క్రియేషన్. ఈరోజు మనం ఎంతగా సృష్టిని పాడు చేస్తున్నామో చూస్తున్నాం. సో దేవునికి లెక్క చెప్పాలి సుమా. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చింది, ఈ సృష్టి పైన నీకు మరి పెత్తనం కట్టబెట్టింది. ఎందుకంటే ఈ సృష్టి యొక్క ఔన్నత్యాన్ని నువ్వు కాపాడాలని, నువ్వు దాన్ని బాగు చేయాలని, అంతేగాని నీ స్వార్థం కొరకు దాన్ని పాడు చేయాలి. మూడవది చెప్పి నేను ముగిస్తాను. క్రియేషన్ నాట్ ఓన్లీ ప్రొక్లైమ్స్ గాడ్స్ గ్లోరీ బట్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రెవల్యూషన్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. ఈ సృష్టి దేవుని మహిమను ప్రకటించడం మాత్రమే కాదు, దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు అది ఎదురు చూస్తూ ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ పాఠంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు మనం గమనించాం. పౌలు సృష్టి యొక్క వేదనను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు సృష్టి యొక్క వేదన, సృష్టి యొక్క సంక్షేమము కొరకు దేవుడు మనకు బాధ్యతను అప్పగిస్తే మనము దాని యొక్క సంక్షేమమును మరచి మన స్వార్థం కొరకై ఇతర జీవరాశులను, వనరులను నాశనం చేస్తూ సృష్టి యొక్క వేదనకి కారణమవుతూ ఉన్నాం. ఫ్యాక్ట్ అండి ఇది, మనం పరిశీలన చేసుకోవాలి. మన స్వార్థం కొరకు సృష్టిని బాధ పెడుతున్నాం అంటున్నాడు ఇక్కడ. అయితే సృష్టి ఇంకా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉందంట. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఈ దాస్యపు చెర నుండి విడిపించబడతాను, విడుదల నొందుతాను అని ఈ సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుకొనుచున్నది. ఎవరి కొరకు ఎదురు చూస్తుందంట? ఎవరి కొరకు? ఎవరి కొరకు అంటే దేవుని పిల్లలు ప్రత్యక్షత కొరకు. క్రియేషన్ awaiting for the revelation of God's children. ఎందుకంటే వారు దేవుని ఉద్దేశమును అర్థం చేస్తారు. వారు సత్ప్రవర్తనతో సృష్టి పట్ల వారు మెలుగుచు దేవుని ఉద్దేశం నెరవేరుస్తూ సృష్టి యొక్క వినాశనమును కాక సృష్టి యొక్క క్షేమమును వారు చూడగలరు అని నిరీక్షణతో ఈ ఉదయకాలన మనం పరిశీలన చేసుకుందాం. I want to close this word of God with this sentence. Are you willing to be His heirs? దేవుని యొక్క పిల్లలుగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడేవాడివైతే, ఇష్టపడేదానవైతే నువ్వు దేవుని మనస్సును అర్థం చేసుకో. Why God created this universe? ఈ సృష్టిని ఎందుకు దేవుడు సృజించాడు? ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సృష్టి పట్ల దేవుని మనస్సు ఏంటి? ఆయన ఎందుకు ఈ సృష్టిని మనకు లోబరిచాడు? కేవలం నా స్వార్థం కొరకేనా, లేదా సమస్త జీవరాశి యొక్క సంక్షేమం కొరక? ఒకవేళ నువ్వు దేవుని మనసును అర్థం చేసుకోగలిగితే సమస్త జీవరాశి కూడా చక్కటి సౌభ్రాతృత్వంతో మెలగాలని, ప్రతి జీవి కూడా ఇందులో స్వేచ్ఛగా జీవించాలని
ప్రతి వనరు కూడా చక్కగా వినియోగింపబడాలని మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు అడవులను విపరీతంగా నరికివేయడం ద్వారా మనం పెద్ద పెద్ద కాలనీస్ని నిర్మిస్తున్నాం. పెద్ద పెద్ద సోఫిస్టికేటెడ్ 4-way, 6-way, 8-way లైన్స్ని మనము ట్రాన్స్పోర్టేషన్ కొరకు మనం నిర్మిస్తున్నాం. తద్వారా మన యొక్క ఆ కంఫర్ట్ని మనం చూస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మనం గమనించాలా, ఎంత పెద్ద సువిశాలమైన రోడ్లను నిర్మించడానికి ఎన్ని పంట పొలాలు పాడైపోయాయి, ఎన్ని అడవులు నరికివేయబడ్డాయి. తద్వారా ఆ అడవులపై ఆధారపడి జీవించే జీవరాశి ఎంతగా పాడైపోయింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం. నాట్ ఫర్ అవర్ సెల్ఫిష్ బెనిఫిట్స్ బట్ ఫర్ ఎంటైర్ క్రియేషన్. ఎప్పుడైతే అలా నువ్వు ఆలోచించగలవు అప్పుడు నువ్వు దేవుని కుమార్తె. సో ఈ సృష్టి అలాంటి వారి కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పటి నుండైనా మనం బాధ్యతతో మెసలుకొని మనకు అప్పగించబడిన బాధ్యతలు నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె కళ్ళొంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. జీవంగల మా తండ్రి, మరొక మారు నీకు కృతజ్ఞతలు. ఈ పర్యావరణ ఆదివారాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటూ మీరు మా కొరకై సృజించినటువంటి ఈ సృష్టిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సృష్టి యొక్క సంక్షేమం కొరకై తండ్రి బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారితనమును కలిగి ఉండవలసినటువంటి వారముగా మమ్మల్ని మీరు నియమించారు. నీకు వందనాలు ప్రభువా. మేము మా బాధ్యతలను విస్మరించి మేము ప్రవర్తిస్తున్నాం. మమ్మల్ని క్షమించుము. మీ మనసును అర్థం చేసుకుని ఇక మీదటనైనా మీరు కలిగజేసిన సృష్టి యొక్క సంక్షేమము కొరకై మేము పాటుపడడానికి మీ కృప మాకు దయచేయండి. విత్తబడిన వాక్యము మా హృదయంలో ఫలించినట్టు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనమందరము లేచి నిలుచుని 447వ పాట సృష్టి పిత సర్వోన్నత ఈ పాట పాడుచుండగా దేవుని సేవ నిమిత్తమై మనము కానుకల్ని ప్రోగు చేద్దాం. 447వ పాట. సర్వోన్నత
కానుకల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈవులన్నిటి కొరకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈవులలో నుండి తిరిగి మీ సేవ కొరకే మీ ప్రియబిడ్డలు గుబ్బులు విప్పి కానుకలు సమర్పించుండగా ఈ కానుకలు మీరు గాయకొని ఈ కానుకలు మీ రాజ్యవ్యాప్తిలో వాడబడినట్లుగా కృప చూపమని ఇచ్చిన హస్తములను నువ్వు ఎరిగిన దేవుడవు. వారి అవసరతలన్నీ యేసుక్రీస్తు యొక్క మహదేశ్వరం చొప్పున మీరే వారికి అనుగ్రహించి మీరే మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘమును దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి సంఘ ప్రకటన చేయబడతాయి. సెక్రటరీ గారు వచ్చి సంఘ ప్రకటనలు చేస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సంఘమంతటికి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా ఆ సంఘానికి ఆరాధనను అందించడానికి ఈ ఆన్లైన్ టీవీ ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఈ నడిపింపును బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆన్లైన్ కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని కృప వల్ల యూట్యూబ్ ద్వారా వినగలుగుతుంటున్నారు. దాని ద్వారా దేశ విదేశాల నుంచి కూడా మనకు స్పందన అన్నటువంటిది తెలియపరచడం చాలా ఆశీర్వాదకరము. ప్రత్యేకించి ఈ కరోనా సమయంలో ఈ రీతిగా వాక్యం అన్నటువంటిది అందించటం చాలా సంఘాలు ఈ సెకండ్ వేవ్లో పెద్దగా స్పందించినట్టు మనకు కనిపించలే. అయితే మన సంఘము గత 3 వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమాన్ని మన పాస్టర్ గారు ప్రత్యేకించి 2 వారాల నుంచి బాబు గారు ఈ కార్యక్రమమును మంచి సందేశములు ఇవ్వటం ద్వారా మంచి స్పందన అన్నటువంటిది వస్తూ ఉంటున్నది. ఇంకా సంఘం ఈ రీతిగా ముందుకు వెళ్ళటానికి సంఘము ప్రార్థించి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మన సంఘం పట్ల దేవుడు కృప చూపి కరోనా నుంచి మరి చక్కగా అందరినీ తన రెక్కల కింద భద్రపరుస్తున్నందుకు దేవునికి మరి ఎక్కువగా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినను సంఘము జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. తగినటువంటి జాగ్రత్తలను పాటిస్తూనే ఉండాలని సంఘపక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సెకండ్ వేవ్ తగ్గుతూ ఉంది. అయితే థర్డ్ వేవ్ గురించినటువంటి హెచ్చరికలు మాత్రము ఆందోళనకరంగా ఉన్నాయి. కాబట్టి సంఘము దానిని దృష్టిలో ఉంచుకొని బలమైనటువంటి ప్రార్థనలను మా సంఘము చేయవలసిందిగా నేను ఈ సమయమున సంఘమునకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఒక ప్రకటన ఏమిటంటే, ఎవరైనాను సిఎంసి వెల్లూర్ హాస్పిటల్కు వివిధ కోర్సులకు మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మరి అటువంటి వారికి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలపు పక్షాన బిషప్ తండ్రి గారి ఆధ్వర్యంలో, మెడికల్ బోర్డు గారి ఆధ్వర్యంలో స్పాన్సర్షిప్ కమిటీ అన్నటువంటిది 25/6/2021 ఆరోగ్యవనంలో ఏర్పాటు చేయబడినది. అలాంటి కోర్సులకు మన సంఘము నుంచి ఎవరైనా మరి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు గమనించాలి. సిఎంసి అప్లికేషన్ నంబర్ను జత చేస్తూ సిఎస్ఐఆర్డి మెంబర్షిప్ 2% చర్చి చందా కట్టినట్లుగా సర్టిఫికెట్ జతపరచవలను. అలాగే బాప్తిస్మము మరియు నిర్ధారణ సర్టిఫికెట్లను కూడా జతపరచవలను. వీటిని తీసుకొని 26వ తేదీ మే 2021 ఆరోగ్యవరంలో మీరు ఉదయం 10 గంటలకంతా హాజరు కావాల్సిందిగా మరి సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ మెడికల్ బోర్డు సెక్రటరీ డాక్టర్ జిఏ అగస్టిన్ రాజు గారు మరి ఈ నోటీసును అందజేసి ఉంటున్నారు.
దయచేసి గమనించి మీరు ముందుకు సాగవలసిందిగా మనం చేస్తున్నాం. అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నవారు మన సంఘంలో ఉంటే ఇంకా ఏదైనా పూర్తి వివరముల కొరకు డాక్టర్ అగస్టిని గారిని సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు ఈ టీవీ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా సంఘానికి అందించడానికి మరి మన సంఘ సభ్యులు ఇమ్మాన్యుయల్ సుగంధర్ ఎస్ సన్ ఆఫ్ ఎస్ ఐజక్ అజలయ్య గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉంటున్నారు. వారికి సంఘపక్షమున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. సంఘ ప్రకటనలు సమాప్తం. మనమందరం కూడా మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ప్రతి విజ్ఞాపన చివరన ప్రభువా కనికరించమని చెప్పుదాం. ప్రార్థించుదాము. పైనుండి వచ్చే సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. లోకమందరి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘంల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా ది మోస్ట్ రైట్ రెవరెండ్ ధర్మరాజ్ రసాలం అని మన మోడరేటర్, ది రైట్ రెవరెండ్ పి ఐజక్ వరప్రసాద్ అని మన మండల అధ్యక్షులు ఉత్తమ హృదయముతోను నిర్మలమైన మనస్సాక్షితోను తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారమున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించుచున్న వారి కొరకును ప్రత్యేకముగా గత దినములలో మన సంఘంలో కోవిడ్ వ్యాధి చేత ఇతర కారణముల చేత మరణించిన బిడ్డలందరినీ కూడా దేవుడు కనికరించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లు వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబములను దేవుడు ఓదార్చినట్లు ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము పిలిచిన వారిని శ్రేష్టత్వమును మనం ప్రచురపరచలాగున మన కొరకును క్రీస్తునామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తాను సేవించి ఇప్పుడు విశ్రాంతి తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపన్నతలోని మనం ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్యుడగు దేవా, సంఘం యొక్క శరీరం అంతా నీ ఆత్మచేలు శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానాసంఖ్య మనుషుల కొరకు మేము నిలిచి మా విన్నపమును ప్రార్థనలు అంగీకరించము. అందరి కృతవ్యము దాని ఉద్యోగములను సేవలోను యథార్థముగాను భక్తిగాను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనుగా. మానదిన ఆహారమే మాకు దయచేయము. మాటల అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలు లేక ఆదర్శం తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనతోనూ మన కుటుంబాలతోనూ మన పరిచర్లతోనూ మరియు సకల విశ్వాసులతోనూ సదా తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. మనమందరం లేచి నిలుచని 617వ సంగీతము, ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 617వ సంగీతము పాడుకుంటూ మనము సెలవు తీసుకుందాం.